హాయ్ అండి. నమస్తే. లైఫ్ అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని లైఫ్ ఉండదు. మీకంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే నీ వెంట ఉంటారో వారిని ఎప్పుడు లైఫ్‌లో మర్చిపోవద్దు. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు అతుక్కునే వ్యక్తి లైఫ్లో ఒక్కరు ఉన్నా చాలు. మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెచ్చుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలైనా అనుబంధాలైనా. మన మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే విలువ ఇస్తే చివరికి నీ విలువ లేకుండా చేస్తారు. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒకసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా మరవదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మీ మనసు. మీ మనసు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.